కవితలో భద్రపరుచుకునే దేవుడు. అందుని బట్టి ఆయన నామాన్ని కనపరుస్తాం. చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని కనపరుస్తాం.
గొప్ప దేవుడో పాట పాడి ఆయన నామాన్ని స్తుతించి మహింపరిచి ఉన్నాం. దినమెల్లా తన చేతులను చాపి తన కౌగిలిలో కాపాడినటువంటి దేవుడు ప్రియులారా. హల్లెలూయా. ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కరుణకై మన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన ఆరాధించే వారముగా మనం ఉన్నాం. ఎందుకంటే ఆయన ప్రేమ లేనిదే, ఆయన కరుణ లేనిదే ఈ లోకంలో ఒక్క క్షణమైన మనము జీవించలేము ప్రియులారా. కాబట్టి ఆయన విననొల్లనటువంటి వారి ఎడల దినమెల్లా తన చేతులని చాపుతూ ఉన్నాడు. ప్రతి వారు కూడా ఆయన దగ్గరికి రావాలని ఆయన ప్రేమిస్తున్నటువంటి దేవుడు, నిత్యము పొగడబడుచున్న గొప్ప దేవుడు, తనను తాను తగ్గించుకొని మన కొరకై ఆయన చేసిన బలియాగముకై ఆయనకు వందనాలు స్తోత్రాలు చెల్లించబద్దులమై ఉన్నాం. ఆ మహిమను వీడి ధనవంతుడుగా ఉన్న గొప్ప దేవుడు దారిద్ర్యతను అనుభవించాడంటే అది నీ కోసం, నా కోసమే ప్రియులారా. మరి అటువంటి గొప్ప త్యాగాన్ని చేసిన జయశీలుడైన గొప్ప దేవుని స్తుతించటానికి, ఘనపరచటానికి మనం ఎందుకు మౌనముగా ఉండాలి? ఒక్కసారి మన రెండు చేతులు పైకెత్తి, అయ్యా మీరే నా ఎడల చూపిన ఈ గొప్ప ప్రేమకై, నీ కరుణకై, నీ జాలికై నీకే వందనాలంట